ఈరోజు ఏషియా కప్లో భాగంగా ఇండియాకి పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది కదా. అయితే ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే ఇండియా గెలవాలి అని చెప్పేసి ఉత్తరప్రదేశ్, అది కూడా వారణాసిలో క్రికెట్ ఫ్యాన్స్ అక్కడ కొన్ని పూజలు కూడా చేస్తూ ఉన్నారు దేవుడికి. అయితే దీని గురించి కనుక మనం మాట్లాడితే మరి ఈ మ్యాచ్ కోసం అయితే పూజలు చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి రెండు టీంల పరిస్థితి చూడండి. మన టీం కింద వాళ్ళ టీం అసలు జుజీబీ అనిపించింది ఎవరికైనా సరే. సో మరి ఇటువంటి పాకిస్తాన్ లాంటి చిన్న టీం మీద మనం గెలుస్తామా ఓడిపోతామా అనే సందేహం అసలు అవసరం లేదు. సో మరి ఓడిపోతామో అనే భయంతో అసలు పూజలు చేయాల్సిన అవసరమే లేదనిపిస్తుంది నాకు. సో అఫ్కోర్స్ నార్మల్గా పూజలు చేసుకుంటే అది ఓకే, కానీ వీళ్ళ మీద ఓడిపోతామేమో అనే భయంతో అయితే అసలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద టీం ఏం కాదు. ఒకసారి స్క్వాడ్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు చూడండి. సో ఆ స్క్వాడ్ చూసిన తర్వాత మన స్క్వాడ్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే అసలు మనకి ఈ మ్యాచ్ మొన్న ఏదైతే యూఏఈ మీద మనం గెలిచామో సో అంతకంటే ఇంకా ఎక్కువ మంచిగానే మనం ఈ పాకిస్తాన్ని చిత్తు చేస్తామని అనిపిస్తుంది. సో కాబట్టి పాకిస్తాన్ మీద మ్యాచ్తో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ మ్యాచ్ ఇండియానే గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తా ఉన్నాయి.